హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. ఈరోజు వేణీస్ కిచెన్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే శనగపప్పు చేకోడీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. బయట స్వీట్ షాప్లలో దొరికే ఈ శనగపప్పు చేకోడీలను ఇంట్లోనే ఈజీగా గుల్లగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక పావు కప్పు పచ్చిశనగపప్పును శుభ్రంగా కడుక్కుని మరలా నీళ్లు పోసి 1 గంట ముందు నానబెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఈ శనగపప్పుని నీళ్ళన్నీ వంచేసి మెత్తని క్లాత్పై వేసి ఈ పప్పు మొత్తాన్ని తడి లేకుండా ఆరబెట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండిని అలాగే 1 అరకప్పు మైదాని తీసుకోవాలి. మైదాని వేయడం వల్ల చేకోడీలు బాగా వస్తాయండి. మీరు కావాలనుకుంటే మొత్తం బియ్యం పిండితోనైనా చేకోడీలను చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని మనం ఎంతైతే పిండిని తీసుకున్నామో దానికి సమానమైన కొలతలో నీళ్ళను తీసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు పిండిని తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు నీళ్ళను తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేయడం వల్ల చేకోడీలకు మంచి టేస్ట్ అలాగే మంచి కలర్ యాడ్ అవుతుందండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేయాలి. ఆయిల్ను వేయడం వల్ల చేకోడీలు క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుని మూత పెట్టి నీళ్ళను మరిగించాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక చేత్తో పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మరొక చేత్తో గరిటెతో పిండిని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆపేసి 2 నిమిషాల పాటు పిండిని మూత పెట్టి పక్కన ఉంచాలి. ఇప్పుడు పిండి వేడి మీద ఉండగానే చేతికి కొంచెం తడి చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా ఒత్తుకోవాలి. ఇలా పిండిని 3-4 నిమిషాల పాటు వేడి మీదే బాగా సాఫ్ట్ ముద్దలా అయ్యేంత వరకు చేతిని తడి చేసుకుంటూ మెత్తగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోంచి కొంచెం పిండిని తీసుకుని 2 అరచేతుల మధ్యలో పిండిని కొంచెం ప్రెస్ చేసుకుంటూ క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చేత్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడవుగా చేకోడీలు మీకు ఏ సైజులో కావాలో దానికి తగినట్టుగా పిండిని ఒత్తుకోవాలి. మరీ మందంగా చేసుకోకూడదండి. మరీ మందంగా చేస్తే వేయించేటప్పుడు చేకోడీలు పైన వేగిపోయి లోపల పచ్చి అలాగే ఉండిపోతుంది. ఇలా చేసుకున్న పిండి మీద ఆరబెట్టుకున్న శనగపప్పుని వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా శనగపప్పు పిండికి అంటే విధంగా తాలించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని రౌండ్గా చేకోడీ షేప్లో 2 అంచులను కలిపి ఒకసారి వత్తాలి. మీకు శనగపప్పుని పిండి మీద వేసి తాలించడం ఒకవేళ రాకపోతే పిండిని చేకోడీ షేప్లో చేసుకున్న తర్వాత శనగపప్పుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన అతికించేసుకోవచ్చండి. ఇలా మీకు ఎలా కుదిరితే అలా మొత్తం అన్ని చేకోడీలను చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చేకోడీలను స్లోగా నూనెలోకి వేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి కదపకుండా 2-3 నిమిషాల తర్వాత చేకోడీలను స్లోగా తిప్పుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఫ్రై చేస్తే చేకోడీలు పైన కలర్ వచ్చేసి లోపల వేగకుండా పచ్చిగా ఉండిపోతాయండి. చేకోడీలు క్రిస్పీగా వేగినది లేనిది తెలియడానికి ఇక్కడ ఆయిల్లో ఉండే నురుగు మొత్తం తగ్గిపోయినట్లయితే చేకోడీలు వేగిపోయినట్లేనండి. ఇలా వేగిన చేకోడీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో చేకోడీలను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ చేకోడీలను పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.